యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రార్థన చేసుకోండి, నమ్మకంగా ఉండండి. దేవుడు తన బలమైన ఆశ్చర్యమైన కార్యాలు మీ జీవితాల్లో మన బ్రతుకులు దేవుడు జరిగించబోతున్నాడు. అందరికీ షేర్ చేయండి వాగ్దానాలు. అందరికీ షేర్ చేయడం ద్వారా మీరు వారి కుటుంబాలు కూడా దీవించబడతారు. ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. కీర్తన గ్రంథము 91వ కీర్తన 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. దేని బిడ్డలారా, ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి వాగ్దానం వింటున్నారు? కష్టాల్లో, నెమ్మది లేక, సమాధానం లేక, ఆదరణ లేక, కన్నీటిలో, వేదనలో ఉండి వాగ్దానం వింటున్నారా? దేవుడు తన రెక్కలతో నేను కప్పబోతున్నాడు. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలగబోతుంది. ఇంతవరకు ఒకవేళ దేవుని సన్నిధి లేక, ఆశీర్వాదం లేక, అభివృద్ధి చూడలేదు, మేలు చూడలేదు, నెమ్మది చూడలేదు, ఎప్పుడు ఎలాంటి కార్యం నీ కుటుంబంలో నువ్వు చూడలేదేమో, ప్రభు అంటున్నాడు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పబోతున్నాడు. ఆయనే కనుక నేను ఆయన రెక్కలతో కప్పితే శోధన లేదు, శ్రమ లేదు, కష్టం లేదు, ఇబ్బందులు, ఏ తెగులు నిన్ను అంటకుండా దేవుడు సహాయం చేస్తాడు. నీ అప్పుల నుంచి విడిపిస్తాడు, నీ శ్రమల నుంచి విడిపిస్తాడు, నీ దుఃఖ దినాలు సమాప్తం చేయబడతాయి. బలమైన, ఆశ్చర్యమైన, అద్భుతమైన కార్యాలు దేవుడు నీ పక్షాన్ని చేయబోతున్నాడు. ఈ వాగ్దానం వింటూ ఉండగానే ఆయన రెక్కలతో నేను కప్పబోతున్నాడు. ఏ దుష్టు నేను ముట్టడిక, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం, దీవెన వెంబడి దీవెన, మహిమ వెంబడి మహిమ, అభివృద్ధిలోంచి మహాభివృద్ధిలోనికి మీరందరూ వెళ్ళబోతున్నారు. మీ అందరికీ ఆశ్రయం కలగబోతున్నాయి. ఇల్లు లేదా, వ్యాపారం లేదా, ఉద్యోగం లేదా, ఎలాంటి పరిస్థితులు నువ్వు సెటిల్ కాలేకపోతున్నావా? అయితే దేవుడు అంటున్నాడు ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలగబోతుంది. మంచి ఇల్లు, మంచి స్థలం, మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ కలుగ చేయబోతున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడు బలమైన కార్యాలు మీ పక్షాన్ని జరిగించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన రెక్కలతో నేను కప్పునన్న ప్రభా. శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ నీ రెక్కల క్రిందకు వచ్చినప్పుడు నెమ్మది, విడుదల, స్వస్థత, అద్భుతమైన కార్యం మీరు జరిగిస్తానన్నావు. ఎంతమంది బలహీనంగా ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, వారందరిని విడిపించండి, స్వస్థపరచండి, గొప్ప కార్యాలు చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడి వాగ్దానాన్ని బట్టి మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.